హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి ఒక హాట్ టాపిక్ మీద అయితే వచ్చేసినాము. అదేంటంటే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏముందంటే రేషన్ కార్డులు ప్లస్ ఇందిరమ్మ ఇల్లు అది వచ్చినాయా లేదా అని చెప్పేసి అయితే అందరికైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. చాలా మందికి అప్లికేషన్స్లో నేమ్ వచ్చినాయి, ఇంకొంతమందికి అయితే రాకుండా ఉండొచ్చు, ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయినా కావచ్చు. మీరు ఇట్లా మీ నేమ్స్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఆ నేమ్స్ మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి మనం సింపుల్గా మన మొబైల్లోనే అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డెస్తా, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తా, మీరైతే చూసుకొని మీరు మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అదైతే ఏం లేదండి, సింపుల్గా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు కదా, గూగుల్ క్రోమ్కి వెళ్ళాక మీరు పెద్ద పెద్ద వెబ్సైట్లు కొట్టాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇందిరమ్మకు సంబంధించినది అయితే ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు అని కొట్టంగానే ఇక్కడైతే వచ్చేస్తుంది. చూడండి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసింది. మీరు ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక వీటిలో ఏది కూడా మీకు యూజ్ చేయొద్దండి. లాగిన్ ఉంది, లాగిన్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, ఓన్లీ అప్లికేషన్ సెర్చ్లో మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకైతే సెర్చ్ బై అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బైలో మీరు మొబైల్ నెంబర్తో అయినా చూసుకోవచ్చు, ఆధార్ నెంబర్తో అయినా చూసుకోవచ్చు, అప్లికేషన్ ఐడి ఉంటే మీకు అప్లికేషన్ ఐడితో అయినా చూసుకోవచ్చు. ఇది ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇది వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్. రేషన్ కార్డు ఉన్నా సరే మీరు ఈ నెంబర్తో అయితే చెక్ చేసుకోవచ్చు. మీకైతే సింపుల్గా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ అయితే కొటేషన్ చూపిస్తా, ఒకసారి చూడండి. సింపుల్ మొబైల్ నెంబర్ కొట్టినాం కదా, జస్ట్ గో అని బటన్ పెట్టగానే మన అప్లికేషన్ స్టేటస్ అనేది సింపుల్గా అయితే ఇక్కడ చూపించేస్తుంది. అప్లికేషన్ నేము, అప్లికేషన్ నెంబరు, డిస్టిక్ ప్లస్ విలేజ్, ఆధార్ కార్డ్ నెంబరు, మనకు సర్వేయర్ ఉంటారు కదా, ఎవరు మనకు సర్వేయర్ చేసినారో వాళ్ళ పేరు ప్లస్ సర్వేయర్ మొబైల్ నెంబరు అండ్ మన మొబైల్ నెంబరు ప్లస్ మన మున్సిపాలిటీ కూడా ఇదైతే క్లియర్గా చూపిస్తుంది. సింపుల్ అండి, మీరు పెద్దగా వెళ్ళి మీషోలోకి వెళ్ళి ఎవరికైనా డబ్బులు ఇచ్చి కూడా మీకు చెక్ చేసుకునే అవసరం అయితే లేదు. సింపుల్గా ఇలా డెస్క్టాప్లో ఓపెన్ చేసుకొని మీకు ఇందిరమ్మ ఇల్లులో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఆ అప్లికేషన్ అయితే ఉందా లేదా అని చెప్పేసి మీరైతే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు.